$500 ఎక్స్ట్రా మీది మొత్తం 1000 అయ్యింది. ఖతం. ఈ ఒక్క డైలాగ్ తోని కుమారి ఆంటీ దశ అనేది తిరిగిపాయే. యూట్యూబ్ ఇంటర్వ్యూలతోని ఓవర్ నైట్ స్టార్ అయిపోయి సోషల్ మీడియా తెరిస్తే ఆమె ఇంటర్వ్యూలు ఫుడ్ స్టాల్ల వీడియోలతోని దుమ్ము లేపిన కుమారి ఆంటీ దశ ఇప్పుడు టోటల్ చేంజ్ అయినట్టుంది. మొన్ననే సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టిందో లేదు, ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారం కోసం ఏపీ దాకా పోయింది. మళ్ళీ ఇంతకు ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తుందో చూద్దాం పాండ్రి. వారేవా హైదరాబాద్ లో ఐటీ కంపెనీ పడతా ఫుడ్ స్టాల్ ఉండాల్సిన కుమారక్క కండువాలు కప్పుకున్న అన్నల పక్కకు నిలబడి ప్రచారం చేస్తుంది. కండువాలు చూస్తేనేమో పసుపు రంగులున్నాయి. అయితే టీడీపీ పార్టీకేనా ఈ అదృష్టం దక్కింది. ఇంతకీ ఆంటీ ఏమంటుందో ఇందమ్రారి. బాగున్నారా? నేనమ్మా మీ కుమారి ఆంటీని. కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిందని అనుకుంటున్నారా? రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే 15 సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి. గుడివాడ అభివృద్ధి చెందాలంటే అందరం రావాలండి. రావాలి, అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఆ అభివృద్ధి కోసం నేను హైదరాబాద్ నుంచి నా స్వస్థ స్థలమైన పెద్దరికిపాటికి రావటం జరిగిందండి. ఇప్పుడు వరకు ఉపాధి లేదు. అంటే ఉపాధి అంటే మనకి ఒక ఉద్యోగాలు లేవు. అలా లేకనే కదా మనకు ఒక పరిశ్రమలు లేకనే కదా మేము ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ అభివృద్ధి అనేది ఇక్కడే ఉంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. గుడివాడ ఎలా ఉందో 15 సంవత్సరాల నుంచి, నేను ఇక్కడ లేని 15 సంవత్సరాల నుంచి ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందండి. ఈ గుడివాడను అనేది మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలండి. ఈసారి మహాకూటమి వచ్చింది, అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. ఆ మహాకూటమిని విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారని నా అభిమానులందరికీ కూడా నా వెనిగండ్ల రాము గారిని ఘన విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడివాడల టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ప్రచారం చేస్తుంది. అయితే ఆమె సొంతూరైన గుడివాడ ఆమె ఇడిచిపోయేటప్పుడు 15 ఏళ్ల కిందట ఎట్లున్నదో ఇప్పటికీ అట్లనే ఉన్నదట. నా సొంతూరు మీద ప్రేమతోనే ఇంత దూరం వచ్చిన, నా లెక్క పక్క రాష్ట్రాలకు పోయి కష్టపడొద్దంటే వెనిగండ్ల రాముని గెలిపియాలని పబ్లిక్ కు ప్రచారం చేసింది. ఇదే ప్రచారంలో ఇంకో మాట సుతన్నది నుండ్రి. మీరు మహేష్ బాబు గారి సినిమా అది చూసే ఉంటారు, మహర్షి సినిమా. దాంట్లో ఎలా అయితే ఆయన విదేశాల నుంచి వచ్చి పేద ప్రజలకు ఎలా అయితే చేశారో అలాంటి వ్యక్తేనండి. అది సినిమా అండి, ఇది రియల్ అండి. ఈ రియల్ నిజం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారిని గెలిపించుకోవాలండి. మహర్షి సినిమాల మహేష్ బాబు ఎట్లా సేవ చేసిండో రియల్ లైఫ్ లో రాము గట్ల సేవ చేస్తుండట. రామన్నను హీరోతో పోల్చిందంటే పార్టీ తరపున గట్టి ప్రచారమే చేస్తుంది. మళ్ళీ ఆంటీ ఏమో గిట్లా అనబట్టి పబ్లిక్ ఏమో మొన్ననే ఓ ఇంటర్వ్యూలా జగనన్న నాకు ఇల్లు ఇచ్చిండు, నా బతుకు నిలబెట్టిండు అన్నది. ఆ మాట విన్నాక టీడీపోలు ట్రోల్ చేసిరని కూడా వార్తలు వచ్చినాయి. కానీ కుమార్ అంటే ఏమో కుదార్థంగా ఇప్పుడు పసుపు పార్టీ లీడర్ కు ప్రచారం చేస్తుంది. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చంటే గిదే కావచ్చు. వైసీపీకే ఆంటీ ఓటు అనుకున్నోళ్ళు ఇక ఈమె టీడీపీకి ప్రచారం చేస్తుండేసరికి ఇదేందయ్యా ఇది దోష మరలేసినట్టు ఆంటీ పార్టీ మార్చేసిందనా వాక్కైతుర్రు.